సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది యాక్చువల్గా లెసన్ నెంబర్ 3 ఫ్లాష్లో, ఎడో ఫ్లాష్ ప్రొఫెషనల్ CS6 సిరీస్లో. దీంట్లో మనం ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఫ్లాష్లో ఉన్న ప్రాపర్టీస్ ప్యానల్. ఫ్లాష్లో ప్రాపర్టీస్ ప్యానల్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే కోర్ అంటే ప్రాపర్టీస్ ప్యానల్తో మనం 80% రెగ్యులర్గా మనం చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ప్రాపర్టీస్ ప్యానల్ పైన డిపెండ్ అవుతూ ఉంటాం ప్రతిరోజు. అది మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. బట్ ఈ వీడియోలో ఈ ప్యానల్ని మనం ప్రాపర్గా ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఫ్లాష్ ఓపెన్ చేశాను నేను. సో ఇక్కడ ప్రజెంట్ ఇది వెల్కమ్ స్క్రీన్, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఇన్ కేస్ మీకు వద్దు అనుకుంటే ఇది డోంట్ షో అని క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం నేను ఇప్పుడు క్లోజ్ చేశాను అనుకోండి, నెక్స్ట్ టైం మీకు ఫ్లాష్ రాదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇప్పుడు Ctrl+W క్లిక్ చేస్తే డాక్యుమెంట్ క్లోజ్ అయింది. ఇప్పుడు వెల్కమ్ స్క్రీన్ లేదు ఇక్కడ. ఓకే, సో మళ్ళీ తిరిగి కావాలి అనుకున్నప్పుడు ఎడిట్లో సేమ్ ప్రిఫరెన్సెస్లో ఇక్కడ జనరల్లో వెల్కమ్ స్క్రీన్ కావాలి అనుకుంటే వెల్కమ్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే క్లిక్ చేస్తే అది మళ్ళీ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ప్రజెంట్ నాకు అవసరం లేదనుకుంటే క్యాన్సిల్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను న్యూ డాక్యుమెంట్, ఇక్కడ సైజ్ ఎంత కావాలి మీ ఇష్టం. మేము ప్రీవియస్ ట్యూటోరియల్ చూసాం కదా, విడ్త్ హైట్ సే 800/600 తీసుకొని ఓకే క్లిక్ చేశాను. ఫైన్. ఇక్కడ డాక్యుమెంట్ అయితే ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో దీన్ని డాక్యుమెంట్ అంటారు. ఈ డాక్యుమెంట్కి సంబంధించిన టైం లైన్ ఇది బై డిఫాల్ట్ ఎవ్రీ డాక్యుమెంట్కి ఒక లేయర్ ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇది డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్కి సంబంధించిన లేయర్స్ అన్నీ మనం టైం లైన్లో స్టోర్ చేస్తాం. ఈ డాక్యుమెంట్లో ఎలాంటి డేటా లేదు, ప్రజెంట్ ఇది ఎంటీ ఉంది. ఒక సింపుల్ పిక్చర్ని నేను ప్లేస్ చేస్తున్నాను. ఇంపోర్ట్ టు స్టేజ్ ఎనీ పిక్చర్, అంటే మనకి ఇమేజెస్ చాలా ఉంటాయి కదా. సో ఫస్ట్ టైం ఫ్లాష్ కొంత టైం తీసుకుంటుంది. ఫస్ట్ టైం లాంచ్ చేశాం కాబట్టి, ఇంతకుముందు నేను ఫ్లాష్ లాంచ్ చేయలేదు. సో ఇక్కడ డాక్యుమెంట్లో మై అసెట్స్లో, సో ఇవన్నీ ఆల్రెడీ మనకు కొన్ని పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి బెటర్ నేను ఈ పిక్చర్ని తీసుకుంటున్నాను. ఓపెన్. ఓకే ఫైన్. ఇది ఆల్రెడీ ఇమేజ్ ఉంది ఇక్కడ. ఓకే, సో నేను ఇప్పుడు ఈ ఇమేజ్ని పక్కకి ఎలా జరిపితే ఇది నా యొక్క వర్క్ ఏరియా, ఈ వర్క్ ఏరియాలో ఇది ఇమేజ్. ఇదే వర్క్ ఏరియాలో ఒక సింపుల్ రెక్టాంగిల్ టూల్ తీసుకొని మనకు నచ్చిన కలర్, నేను నెక్స్ట్ వీడియోలో ఇవే చెప్తాను, ఈ డ్రాయింగ్ టూల్స్ ఎలా యూజ్ చేయాలి. ప్రజెంట్ టైం బీయింగ్ ఒక సింపుల్ రెక్టాంగిల్ అనేది డ్రా చేశాను, పెయింట్లో డ్రా చేసినట్టు. అంటే ఈ డాక్యుమెంట్లో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే Ctrl+F3, ఇక్కడ మీరు చూసారంటే ఈ రెక్టాంగిల్ ఈ డాక్యుమెంట్లో ఎక్స్ పొజిషను, వై పొజిషను, విడ్త్, హైట్, దాని యొక్క కలరు, దానికి అవుట్లైన్ ఉందా లేదా, దానికి ఏమన్నా స్టైల్స్ ఉన్నాయా లేదా, ఈ ప్రాపర్టీస్ అన్నీ రిలేటెడ్ టు ఈ షేప్. అంటే ప్రజెంట్ ఈ ప్రాపర్టీస్ షేప్ మోడ్లో ఉన్నాం, అంటే షేప్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఈ యొక్క ప్యానల్ డైనమిక్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇమేజ్ సెలెక్ట్ చేశాను, చెప్తుంది మనం సెలెక్ట్ చేసిన ఎలిమెంట్ ఇమేజ్, దాని యొక్క ఎక్స్ పొజిషన్ ఏంటి, వై పొజిషన్ ఏంటి, విడ్త్ ఏంటి, హైట్ ఏంటి. దీని ప్లేస్లో ఇంకొక ఇమేజ్ కావాలి అంటే స్వాప్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. ఓకే ఫైన్. ఒకవేళ నేను ఇప్పుడు ఈ లేయర్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, నేను సెలెక్ట్ చేసింది ఫ్రేమ్ని. దీన్ని ఫ్రేమ్ అంటారు ఫ్లాష్ టర్మినాలజీలో. సో ఫ్రేమ్స్ మనకు బేసిక్గా 3 కేటగిరీస్ ఉంటాయి. కీ ఫ్రేమ్, ఎంటీ ఫ్రేమ్, ఫ్రేమ్ అంటారు. బట్ మీకు థర్డ్ వీడియో అంటే 4th వీడియోలో ఈ విషయం మనం తెలుసుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీస్ అనేది బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మన యొక్క ఈ ఎలిమెంట్ ఉంది, ఈ ఎలిమెంట్ ఎక్స్ పొజిషన్ నేను 0 ఇస్తే 0కి వెళ్ళిపోతుంది ఇక్కడ. ఓకే, అలాగే దీని యొక్క విడ్త్, హైట్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకే, అలాగే ఇమేజ్ ఉంది, ఇమేజ్ యొక్క విడ్త్, హైట్ మార్చుకోవాలి అనుకుంటే ఇలా మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దాని యొక్క ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ మనం అప్డేట్ చేసుకోవాలి. ఎక్స్ పొజిషన్ 0, వై పొజిషన్ 0. ఇలాగే ఈ ఎలిమెంట్ ఉంది, దీని కలర్ మనకు వేరే కలర్ కావాలి, ఇలా లేదు ఇలా. ఓకే, దాని యొక్క హైట్ ఎంత కావాలి, 600 కావాలి, ఎంటర్. అది ఎక్స్ పొజిషన్ 0 కావాలి. ఓకే, ఇవన్నీ దీని బేసిక్ ప్రాపర్టీస్. ఓకే, సో ఈ ప్యానల్ మనం యాక్సెస్ చేయడానికి ఎయిదర్ Ctrl+F3 ఒక మెథడ్, లేదు అనుకుంటే విండోలో ప్రాపర్టీస్ అనేది ఒక మెథడ్. ఓకే రైట్, ఇది బేసిక్ ప్రాపర్టీస్ ప్యానల్. దానికంటే ముందు ఒక విషయం ఒక్కటి మర్చిపోయాము. అది ఏంటి అంటే, ఈ ప్రాపర్టీస్లో బై డిఫాల్ట్ నేను ఏది సెలెక్ట్ చేయకుండా ఉంటే, నేను ఇమేజ్ని సెలెక్ట్ చేయట్లేదు, సెలెక్ట్ చేసిన తర్వాత డీసెలెక్ట్ చేయాలంటే బయట క్లిక్ చేయాలి. సెలెక్ట్ చేశాను, బయట క్లిక్ చేస్తే డీసెలెక్ట్. లేయర్ సెలెక్ట్ చేశాను, బయట క్లిక్ చేస్తే డీసెలెక్ట్. ఏది సెలెక్ట్ చేయకుంటే డిఫాల్ట్ ఇది డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసినప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ ఉంటాయి. ఒకటి పబ్లిష్,
అంటే ప్రజెంట్ ఈ డాక్యుమెంట్ యొక్క టార్గెట్ ఫ్లాష్ ప్లేయర్ వర్షన్ ఏంటి, ఏ ఈ డాక్యుమెంట్కి బ్యాక్ ఎండ్లో ఉన్న యాక్షన్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ వర్షన్ ఏంటి, దీని డాక్యుమెంట్కి ఏమన్నా మనం క్రియేట్ చేసిన క్లాస్ని ఏమైనా అటాచ్ చేసామా, ఇవన్నీ పబ్లిష్లో చూపిస్తుంది. సెకండ్ కేటగిరీ ప్రాపర్టీస్లో దీని యొక్క ఫ్రేమ్ రేటు, విడ్త్, హైట్, బ్యాక్గ్రౌండ్ కలర్. థర్డ్ ప్రాపర్టీ ఎస్డబ్ల్యూఎఫ్ అంటే మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఈ డాక్యుమెంట్కి సంబంధించిన లాగ్ షీట్ అంతా క్రియేట్ అవుతుంది. దాన్ని రిమూవ్ చేయాలంటే క్లియర్. సో డాక్యుమెంట్ సెలెక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీస్, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీస్, షేప్ను సెలెక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీస్, అదే మనం కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేస్తే ఆ ప్రాపర్టీస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక దాంట్లో నేను ఒక సింపుల్ ఆడియో పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఆడియో. సో ఇక్కడ మనకి ఏదన్నా ఒక ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒక శాంపిల్ మ్యూజిక్ తీసుకున్నాను. ఓకే ఇది బేసిక్ MP3 ఉంది. MP3 మనకు తీసుకోదు, వేవ్లో కావాలి. ఇన్ కేస్ మీరు ఒక ఆడియో ప్లేస్ చేస్తే దీనికి ఆడియో ప్రాపర్టీస్ అని చూపిస్తుంది. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ ప్యానల్ మన యొక్క డాక్యుమెంట్ యొక్క సెలెక్టెడ్ ఎలిమెంట్ని బేస్ చేసుకొని డైనమిక్గా ఇది అప్డేట్ అవుతుంది. సో దీన్ని కానీ మీరు ఫోకస్ జాగ్రత్తగా గమనించినట్లయితే ఫ్లాష్లో 80% మీకు తెలిసిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాపర్టీస్ ప్యానల్ ఇన్ ఫ్లాష్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.